హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్ వాటి ఓటీటీ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. లైక్ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ వీరధీర సూర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో దాన్ని మీరు 24 అవర్స్లో అయితే కంప్లీట్ చేయండి. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ముందుగా మనం చెప్పినట్టు చాలా మూవీస్ ఈ రోజు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయినాయి. ముందుగా కోర్ట్ మూవీ. సో ఈ మూవీ మనం ఎప్పటి నుంచో చెప్పాం, ఏప్రిల్ 11th అయితే అవైలబుల్గా ఉంటుందని. సో ఇప్పుడు ఈ మూవీ మనకైతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్లో. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండానే నేను మీకు ముందే చెప్పాను ఈ మూవీ ఏప్రిల్ 11th వస్తుందని. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో మరి మీకు ఎలానే యాక్యురేట్గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకా అలానే కోర్ట్ మూవీతో పాటు చాలా మూవీస్ మనకి ఏప్రిల్ 11th రిలీజ్ అయినాయి మనం చెప్పిన డేట్కి. ప్రవీణ్ కుడుసాపు, పెరుసు అండ్ చావా మూవీస్, ఈ మూవీస్ కూడా మనకు ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో చావా మూవీ కూడా ఎప్పటి నుంచో చెప్పాను ఏప్రిల్ 11th వస్తుందని. సో ఇప్పుడు ఈ మూవీ అవైలబుల్గా ఉంది, బట్ అది ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే ఉంది, మన తెలుగు లాంగ్వేజ్లో లేదు. సో చాలా మంది నన్ను అయితే అడిగారు తెలుగు లాంగ్వేజ్లో రాలేదేంటి బ్రో అని. సో మీరైతే 2 days వెయిట్ చేయండి, మనకు అప్డేట్ ఇస్తారు. సో అప్పుడు ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 షణ్ముఖ. సో ఈ మూవీలో మనకి ఆది సాయి కుమార్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు మనకి ఏప్రిల్ 11th ప్రీమియర్ అయితే చేశారు ఈ మూవీ. సో ఇప్పుడు ఈ మూవీ మనకి ఆహాలో అవైలబుల్ గా ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 హవాక్. సో ఈ మూవీలో మనకి వెనమ్ లో యాక్ట్ చేశారు కదా, ఆ యాక్టర్ ఈ మూవీలో అయితే లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 4 సికిందర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 13 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 13 days లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా ఓవర్సీస్ లో 49 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 176.15 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ అనుకున్నంత రేంజ్ అయితే పర్ఫామ్ చేయలేకపోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 2 months అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా సికిందర్ మూవీ మనకి May 23rd నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది, May 3rd వీక్ నా. ఇక నెంబర్ 5 జాక్ మూవీ. ఈ మూవీలో మనకి సిద్ధు అండ్ వైష్ణవి లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ బొమ్మరిల్లి భాస్కర్ గారు ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారు అనమాట. అండ్ ఈ మూవీ మనకి ఈ వీక్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 1 day అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది అనమాట. సో జాక్ మూవీ ఫస్ట్ డే రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది జాక్ మూవీ. బట్ ఈ మూవీ ఫస్ట్ డే కలెక్ట్ చేసింది 1.90 కోట్ల షేర్ ని అండ్ 3.75 కోట్ల క్రాస్ అయితే రాబట్టి ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 16 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో మరి మీరు ఎవరైనా జాక్ మూవీని థియేటర్స్ లో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీ హిట్ వర్టికి తెచ్చుకుంటుందో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక జాక్ మూవీ శాటిలైట్ రైట్స్ వచ్చేసి స్టార్ మా వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఈ మూవీ మనకి టీవీలో వచ్చినప్పుడు స్టార్ మాల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇక ఈ మూవీకి 1 month అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. 4 weeks ఈ మూవీ అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి May 2nd వీక్ లో ఓటీటీకి అయితే వస్తుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి అజిత్ గారు అండ్ త్రిష గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి ఈ వారం థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. జాక్ మూవీతో పాటే ఈ మూవీ కూడా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. ఇక ఈ మూవీ కూడా మనకి ఫస్ట్ డే రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. సో గుడ్ బ్యాడ్ అగ్లీ డే 1 కలెక్ట్ చేసింది వచ్చేసి ముందుగా తెలుగు స్టేట్స్ లో 55 లక్షల షేర్ ని అండ్ 1.10 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో హిట్ కావాలంటే 5 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటాలంటే 4.50 లక్షలు అయితే రాబట్టాలి. ఇక తమిళనాడులో వచ్చేసి 28.35 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వరల్డ్ వైడ్ గా రాబట్టింది 25 లక్షల షేర్ ని అండ్ 51.50 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 116 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 90 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని థియేటర్స్ లో చూసారా? చూసండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. అండ్ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ జెమినీ వాళ్ళు తీసుకున్నారు అనమాట. సో ఆన్లైన్
స్ట్రీమింగ్ లో చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో చూడాలి, అండ్ టీవీలో చూద్దాం అనుకుంటే జెమినీలో ఈ మూవీ మనకి టెలికాస్ట్ అయితే చేస్తారు. ఇక ఈ మూవీ కూడా ఓటీటీ అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 4 వీక్స్ అయితే రాయించుకున్నారనమాట. సో ఈ మూవీ థియేటర్స్ లో రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రిలీజ్ అవుతుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 7 L2 Amperan. సో ఈ మూవీలో మనకి పృథ్వీరాజ్ గారు అండ్ మోహన్ లాల్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో 14 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ముందుగా కేరళలో ఈ మూవీ 82 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. మన తెలుగు స్టేట్స్ లో 4.40 కోట్ల గ్రాస్. అలా L2 మూవీ వరల్డ్ వైడ్ గా 122 కోట్ల షేర్ ని అండ్ 260 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ 20 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉంది. అండ్ అలానే ఈ మూవీ కేరళ వాళ్ళకి ఇండస్ట్రీ హిట్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని April 24th రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. ఇక నెంబర్ 8 వీరధీరసుర పార్ట్ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఇండియాలో నెట్ వచ్చేసి 41 కోట్ల నెట్ అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ వచ్చేసి 3,45,00,000 గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. బికాస్ రీసెంట్ గానే గుడ్ బై అగ్లీ మూవీ కూడా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీకి ఆల్మోస్ట్ కలెక్షన్స్ అయితే ఆగిపోయినట్టే. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళతో టాక్స్ అయితే జరుగుతున్నాయి ఈ మూవీని తీసుకోవడానికి. అండ్ అలానే ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఈ మూవీ అయితే ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా వీరధీరసుర మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్ లాస్ట్ వీక్ లో. ఇక నెంబర్ 9 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీలీల అండ్ నితిన్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ మూవీకి 14 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ మూవీ 14 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా ఇండియాలో నెట్ వచ్చేసి 12.23 కోట్ల నెట్ అయితే రాబట్టింది. సో వరల్డ్ వైడ్ గా రాబిన్ హుడ్ మూవీ కలెక్ట్ చేసింది 7 కోట్ల షేర్ అండ్ 14 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ అయితే బరిలో దిగింది. సో రాబిన్ హుడ్ మూవీ హిట్ కావాలంటే ఇంకా 20 కోట్లకు పైగానే అయితే కలెక్ట్ చేయాలి. సో ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఇక రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి April 25th ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మరి మీరు ఎవరైనా రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయండి G5 లో. బట్ వీళ్ళు టెలికాస్ట్ అండ్ ఓటీటీకి సేమ్ టైం కి తీసుకొస్తారో లేదో ఇంకా క్లారిటీ అయితే రావాలి. మీరు రీసెంట్ గా చూసుకుంటే జీ వాళ్ళు మనకి టెలికాస్ట్ అండ్ ఓటీటీలో సేమ్ టైం కి అయితే చేస్తున్నారు. లైక్ ఈ మూవీని కూడా మనకి అలాగే తీసుకురావచ్చు. ఇక నెంబర్ 10 మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ శోభన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 14 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈ 14 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా నైజాం లో 13.7 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 3.84 కోట్ల షేర్. సో అలా తెలుగు స్టేట్స్ లో 29 కోట్ల షేర్ ని అండ్ 49 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు మ్యాడ్ స్క్వేర్ మూవీ. ఇక వరల్డ్ వైడ్ గా మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి 37.21 కోట్ల షేర్ అండ్ 67 కోట్ల గ్రాస్ రాబట్టి 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి బరిలో దిగిన మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి ప్రాఫిట్ దాదాపు 16 కోట్లకు పైగానే ప్రాఫిట్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు మ్యాడ్ స్క్వేర్ మూవీ. దాదాపు ఒక టైర్ 2 హీరో రేంజ్ లో అయితే పర్ఫామ్ చేసింది ఈ మూవీ. సో మరి మీలో ఎంతమంది మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. పార్ట్ 1 కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ పార్ట్ 2 కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి April 28th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది అనమాట నెట్ఫ్లిక్స్ లో. సో మరి మీరు ఎవరైనా మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్. సో ఈ వీడియోకి తింటే గైస్ ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్.